హలో అండి. ఇంతకుముందు వీడియోలో నార్మల్గా అన్ని మిషనరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మన మోడ్యులర్ ఫ్యాక్టరీలో ఇంపార్టెంట్ మిషన్ అయిన ఎడ్జ్ బైండింగ్ మిషనరీ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదండి మన ఎడ్జ్ బైండింగ్ మిషన్, సైలెంట్ హీరో ఆఫ్ ద మోడ్యులర్ ఫర్నిచర్. ఇదే అండి మన ఎడ్జ్ బైండింగ్. దీంట్లో డిస్ప్లే మనకు ఎవ్రీ పార్ట్ అనేది క్లియర్గా ఉంటుంది, అంటే బటన్స్ లాగా ఇక్కడ ఏమేమి ఫంక్షన్స్ అవుతుందో క్లియర్గా ఉంటుంది. అది ఫంక్షన్స్ పైన క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. ఇది వచ్చేసి 178 degrees చూపిస్తుంది కదా. మనకు గ్లూ అనేది హాట్ మెల్ట్ అవుతుంది. మనం పీస్ ఇలా ఇన్స్టాల్ చేయాలి ఎడ్జ్ బైండింగ్ మిషన్లో. మన ఎడ్జ్ బైండింగ్ రోల్ ఓపెన్ చేసి ఇక్కడ పెట్టాలి. దీని తర్వాత వచ్చేసి మనకు అట్లా స్లోగా ఎడ్జ్ బైండింగ్ రోల్ అవ్వకుంటూ మూవ్ అవుతుంది. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి దీనిలో ఎడ్జ్ బైండింగ్లో ఫస్ట్ స్టెప్ అండి. ఇక్కడ ప్రీ మిల్లింగ్ అవుతుంది, అంటే కటింగ్ అనేది అక్కడ ఏమైనా మిస్ అయినా ఇక్కడ 100% అక్యురేట్ లాగా 0.5 mm లో కటింగ్ అవుతుంది. ఇక్కడ ప్రీ మిల్లింగ్ అంటారు దీన్ని. ప్రెసింగ్లో గ్లూ వాడతామండి. ఇదైతే గ్లూ ఉందో ఎడ్జ్ బైండింగ్లో ఇది చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటుంది. మనం అక్కడ ఫస్ట్లో చూసాం 178 degrees అనేది. అంత హీట్ అవ్వడం వల్ల అది మనకు గ్లూ లాగా మారిపోతుంది. గ్లూ అనేది ఇందాక రోలర్ చూసారు కదా, అక్కడ గ్లూ అప్లై చేసుకొని మన మిషనరీ దానికి పేస్టింగ్ చేస్తుందండి. ఇవి అండి రోల్స్ మనవి. అలా ప్రతి పీస్కి మన ఎడ్జ్ బైండింగ్ అనేది నీట్గా పేస్టింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాసెస్. ఈ స్టెప్లో మన మిషనరీ ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఎడ్జ్ బైండింగ్ కట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ట్రిమ్మింగ్ చేస్తుందండి. ఎడ్జ్ బైండింగ్ మన ప్యానల్ థిక్నెస్ కంటే ఎడ్జ్ బైండింగ్ అనేది 4 mm అడిషనల్ ఉండాలండి. టాప్లో 2 mm, ఫ్రంట్ బ్యాక్లో 2 mm. ఇది వచ్చేసి కార్నర్ రౌండింగ్, ఫ్రంట్ కార్నర్ రౌండింగ్, బ్యాక్ సైడ్ కార్నర్ రౌండింగ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫైనల్ ట్రిమ్మింగ్ అండి. అక్కడ మన టాప్ బాటమ్ ట్రిమ్మింగ్ అయిన తర్వాత ఇంకా అడిషనల్గా ఏమన్నా ట్రిమ్మింగ్ పర్ఫెక్ట్ అవ్వకపోతే ఈ స్టేజ్లో ఫైనల్గా ట్రిమ్మింగ్ అయిపోతుంది. అంటే ఒక 95% ట్రిమ్మింగ్ ఇక్కడ అయిపోతుంది. అక్కడ 90% అంటే 5% ఇక్కడ అయిపోతుంది. దీని తర్వాత స్ప్రే ఉంటుందండి. మన కలర్లు ఏమైనా మిస్ మ్యాచ్ లాగా అట్లా ఏమన్నా ఎడ్జ్ బైండింగ్లో ఉంటే స్ప్రే ద్వారా కవర్ అయిపోతుంది. దీని తర్వాత బఫింగ్, ఆ రోల్స్ అవుతున్నాయి కదా రౌండ్గా, దాంట్లో మనకు పీస్ అనేది బఫింగ్ అవుతుంది. బఫింగ్ అయిన తర్వాత పీస్ ఇలా బయటకు వస్తుందండి. ఇది మన అవుట్పుట్. ఈ స్టెప్ అంతా జరిగిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఇదే అండి. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ లుక్ వైజ్ కూడా చాలా ఉంటుంది. అంటే ప్రతి కార్నర్, ప్రతి ఎడ్జ్ పర్ఫెక్ట్గా నీట్గా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే మోడ్యులర్ ఫర్నిచర్లో ప్రతి ఎడ్జ్కి ఒక వాల్యూ ఉందండి. అంత నీట్గా ఈ మెషిన్ అనేది టేక్ కేర్ చేస్తుంది. డిజైన్ కన్నా ముఖ్యం ఫినిష్ కన్నా ముఖ్యం SMT టచ్. ప్యానెల్ కట్ చేసేది కూడా మేమే, మళ్ళీ దానికి ప్రాణం పోసేది కూడా మేమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.